మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజా వైన్స్ లిక్కర్ మార్ట్. మనం ట్రెండ్స్ చూసినాం. ఉదాహరణకు ట్రెండ్స్లో అయితే అన్ని వస్తువులు మనకు అవైలబుల్గా ఉంటూ నేరుగా వస్తువు దగ్గరికి మనమే వెళ్తూ మనకు నచ్చిన ఐటెంని మనమే చూజ్ చేసుకొని మన ఐటెం కొనుక్కుంటాం. అంటే కౌంటర్కి వెళ్ళి మనీ పెట్టి తీసుకొని వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ కూడా వైన్స్ అంటే మందు బాబులకు నేరుగా అక్కడ ఉన్నటువంటి అంటే మార్ట్ లిక్కర్ మార్ట్ దగ్గరికి వెళ్ళి నేరుగా ఆ వస్తువును చూస్తూ ఆ మందు బాటిల్ చూసుకొని మనకు నచ్చింది చూజ్ చేసుకొని మనమే కొనుక్కోవచ్చు. అక్కడ మన కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేరుగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. అంటే ఇట్లా ఇంతకు ముందు వైన్ షాపులను అయితే మొత్తం ఇనుప కడ్డీలతోటి మొత్తం ప్యాక్ చేసి పెట్టి మనం డబ్బులు ఇస్తే మనం పేరు చెప్తే ఆ పేరుకు సంబంధించిన ఆ మందు బాటిల్ మనకి ఇచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. నేరుగా మందు దగ్గరికి మనమే వెళ్ళి ఆ డబ్బులు పెట్టి ఆ బాటిల్ని మనం చూజ్ చేసుకొని తీసుకునే అవకాశం ఇప్పుడు కల్పించింది. అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మనీ అంటే ఒక్కొక్క బాటిల్కు డబ్బులు పెంచింది. ప్రభుత్వం వైన్ షాప్లకు అంటే మందు బాటిల్కు డబ్బులు పెంచింది. వీటన్నిటి అంశాలపైన పూర్తిగా ఇంకా తెలుసుకుందాం. ఒకసారి లోపల రండి, చూద్దాం. చూస్తున్నారు కదా, ఒక్కసారి ఈ షాప్కు రాగానే మొత్తం అద్దాలతోటి ఇట్లా తలతల మెరిచిపోతూ ఉంది. లిక్కర్ బాబులకు ఇది మంచి ఒక చూడగానే ఒక లుక్ ఉన్నటువంటి షాప్ ఇది. ఈ లిక్కర్ ఇక్కడ సంబంధించినటువంటి అంటే ట్రెండ్స్ టైప్లో ఎక్కడైతే మనం బట్టలకు తర్వాత అన్ని ఆల్ ఐటమ్స్ని ఒక ట్రెండ్స్లో కనుక మనమే నేరుగా వెళ్ళి ఎట్లయితే కొనుక్కుంటామో ఈ లిక్కర్ ట్రెండ్స్ కూడా అంటే లిక్కర్ సంబంధించినటువంటి ఇక్కడ కూడా ఈ బాటిల్స్ని నేరుగా మనమే ఆ బాటిల్ దగ్గరికి వెళ్ళి దాని రేట్ ఎంతో చూసుకొని దాన్ని చూజ్ చేసుకొని మనము కౌంటర్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ కట్టవచ్చు. అంటే గతంలో వైన్ షాప్లో మనం డబ్బులు పెట్టి తర్వాత ఆ మందు బాటిల్ పేరు చెప్తే మనము లోపలికి ఎంట్రీ లేకుండా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ మనమే బాటిల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఉదాహరణకు మనం ఆల్రెడీ వచ్చేసినాం. ఒకసారి చూడండి, ఇది బడ్వైజర్ ఇదేంది మన బెండర్ స్పైడ్ 2 లీటర్ బాటిల్. ఈ బెండర్ స్పైడ్ 2 లీటర్ బాటిల్ వచ్చేసి మనం రేట్ చూసుకోవచ్చు. ఉదాహరణకు ఎంత ఉంది, 3,440 రూపాయలు ఉంది. ఇది 2 లీటర్ బాటిల్. అంటే ఈ బాటిల్ మనం ఒకవేళ తీసుకోవాలనుకున్నాం అనుకో, నేరుగా మనం చూజ్ చేసుకున్నాం కాబట్టి ఈ కౌంటర్ దగ్గర వీళ్ళు అమౌంట్ కట్టి మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్లా అట్లా చూసుకున్నట్లయితే ఇక టీచర్స్ ఉంది, తర్వాత మరి రాయల్ ఛాలెంజ్, తర్వాత ఇక్కడ మనకు సిగ్నేచర్, ఇలా చాలా బాటిల్స్ మనకు కనపడతా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా. అంటే మన ఇండియన్ సంబంధించినటువంటి బాటిల్సే కాదు, ఫారెన్ బాటిల్స్ కూడా ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. ఇది రాక్ఫోర్డ్, తర్వాత ఇది చూడండి ఇక్కడ రాక్ఫోర్డ్ బాటిల్ ఉంది. ఇలా చాలా బాటిల్స్ ఉన్నాయి. అయితే అక్కడ వైన్ షాపుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రెండ్స్కి సంబంధించినటువంటి లిక్కర్ ట్రెండ్స్కు చాలా తేడా ఉంది. చాలా తేడా ఏంటంటే ఇదే చెప్తున్నాను కదా, మనం గతంలో అయితే వైన్ షాప్ దగ్గరికి వెళ్తే మనం డబ్బులు ఇచ్చి పేమెంట్ పెట్టి తీసుకుని మనం బాటిల్ తీసుకొని వెళ్ళేటోళ్ళం. కానీ ఇక్కడ అది కాదు, నేరుగా మనమే ఆ బాటిల్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ని మనం చూజ్ చేసుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ అవకాశం ఇక్కడ మనకు నల్గొండలో కనపడతా ఉంది. ఇక్కడ చూడొచ్చు 100 పేపర్, తర్వాత అంటే ఇట్లా చాలా జామ్సన్, తర్వాత ఈ జానీ వాకర్, ఇట్లా చాలా బాటిల్స్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ ఈ ఒక్క బాటిల్ వచ్చేసి ఎంత రేట్ ఉంటాయి, తర్వాత ఎంత కమ్ముతూ ఉన్నారు, అంటే ఇప్పుడు ప్రభుత్వం పెంచినటువంటి రేట్లకు ఎంత పెరిగింది, ఒక్కొక్క బాటిల్ మీద ఎంత ఉంటుంది అనేది ఇంకా పూర్తి వివరాలు మనం ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడికి వస్తే మొత్తం ఇది వైన్ సంబంధించినటువంటి కౌంటర్. ఇది ఇక్కడ ఫ్రిడ్జ్లో మనకు కనపడుతూ ఉన్నది. ఈ చల్లటి ఈ బీర్లు, తర్వాత బడ్వైజర్ బీరు, తర్వాత కింగ్ ఫిషరు, తర్వాత కేఎఫ్ లైట్, చాలా బీర్లు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడ చాలా రేటు ఎంత ఉంది ఏందనేది ఇంకా పూర్తి వివరాలు మనకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మన కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అంటే ఈ ఒక్కొక్క బాటిల్ మీద ఎంత రేటు ఉన్నది ఏంటనేది ఇంకా మనం పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ మీద ప్రభుత్వం వచ్చేసి మనకు రేట్లు పెంచిందని చెప్తా ఉంది. అంటే ఏ బాటిల్ మీద ఎంత రేటు పెరిగింది ఒకసారి మాకు లైవ్లో చూపిస్తూ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి మీరు. గవర్నమెంట్ ఎట్లా పెంచిందంటే ఒక మార్జిన్ తోటి 2 లీటర్ బాటిల్ ఉంది, దాని మీద 120. అంటే ఇక్కడ బెండర్ స్పైడ్ ఉంది, 2 లీటర్ బాటిల్ ఉంది. పాత రేట్ ఏ విధంగా ఉన్నదంటే
3440 ఉండే, అవును. అయితే ఇప్పుడు 120 పెంచింది, అంటే 3560 3560 రూపాయలు అవుతుంది. అంటే 2 లీటర్ బాటిల్ మీద 120 రూపాయలు 120 రూపాయలు పెరిగింది. అదే లీటర్ బాటిల్ అయితే 60 రూపాయలు పెరిగింది. ఓకే ఓకే. అదే బెండస్పైడ్ మీద 1730 అని ఉంది ఎంఆర్పి రేట్ పాతది, ఓకే ఇప్పుడు ఒక 60 రూపాయలు పెంచారు. ఓకే ఓకే. 1790 లీటర్ మీద 60, 2 లీటర్ అయితే 120. అంతే అంతే. అంటే ఒక క్వార్టర్ మీద 10 రూపాయలు. అంటే హాఫ్ లీటర్ అయితే 20, ఫుల్ బాటిల్ అయితే 40 రూపాయలు, 40 రూపాయలు పెంచారు. లీటర్ అయితే 60, 2 లీటర్ అయితే 120. ఇట్లా బాటిల్ సంబంధించిన రేట్ పెరిగింది. అంటే ఇప్పుడు ఏ బాటిల్ చూసుకున్న ఉదాహరణకి ఇక్కడ టీచర్స్ ఉంది, టీచర్స్ 50 అని ఉంది. టీచర్స్ రెగ్యులర్ వేరే ఉంటది, 50 అని వేరే ఉంటది. అయితే దీని మీద కూడా 40 రూపాయలు పెరిగింది. ఆల్మోస్ట్ ఇంత ముందు ఎంత ఉంటే 3160 రూపాయలు ఉండే దీంట్లో, అయితే ఇప్పుడు 40 రూపాయలు పెరిగింది కాబట్టి 3200 అయిపోయింది. అదే టీచర్స్ 12 years ట్రిపుల్ గోల్డ్ అని కూడా అంటారు దీన్ని. టీచర్స్ ఇది 3430 రూపాయలు ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు 40 రూపాయలు పెరిగింది కాబట్టి 3470 రూపాయలు అయింది. ఇక్కడ ఇది బాటిల్ అమెరికన్ ప్రైడ్, ఇది మన ఇండియన్ ప్రోడక్ట్. ఇది ఆర్సీ వాళ్ళది బెండస్పైడ్ కాంపిటీషన్ గా అమెరికన్ ప్రైడ్ అని తీసుకొచ్చారు. అయితే ఇది 1320 రూపాయలు ఉంది ఫుల్ బాటిల్, ఈక్వల్ టు బెండస్పైడ్. ఇది బెండస్పైడ్ రేట్ కూడా 1320, 40 రూపాయలు పెరిగింది కదా, ఇప్పుడు 1360 అయింది. ఇక్కడ సిగ్నేచర్ ఉంది, ఇది అంటే ఇది ఎంత ఫుల్ బాటిల్? 750 ml. ఓకే ఓకే. ఫుల్ బాటిల్ ఎంత? 750 ml ఫుల్ బాటిల్ అంటారు, మన వాడుక భాషలో ఫుల్ బాటిల్ అంటారు. అయితే ఇది కూడా 1320 రూపాయలు ఉంది. 1320, 40 రూపాయలు పెరిగింది కదా, 1360. ఇది లీటర్ బాటిల్ సిగ్నేచర్ లో 1000 ml లీటర్ బాటిల్, ఇది 1690 ఉంది. ఇలా ఎంత పెరిగింది లీటర్ బాటిల్ కాబట్టి 60 రూపాయలు పెరిగింది, 1750 అయిపోయింది. ఇది 1750. ఇది 2 లీటర్ బాటిల్ సిగ్నేచర్ లో, ఇది 3390 ఉంది ఇంతకుముందు. అయితే 120 రూపాయలు పెరిగింది కదా, 510, 3510 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా అంటే ఈ ప్రొడక్ట్ మనదేనా, అంటే ఇండియన్ ప్రొడక్ట్ ఏనా, అంటే ఫారెన్ ప్రొడక్ట్ ఏం లేవు ఇక్కడ? ఫారెన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఏమున్నాయి? ఇంపోర్టెడ్ చాలా ఉన్నాయి, ఇవన్నీ ఇంపోర్టెడ్ అన్నమాట. ఇప్పుడు యూఎస్ జాక్ డానియల్స్ అని ఉంటాయి ఇక్కడ, జాక్ డానియల్స్ అయితే 3530 రూపాయలు. ఇది యుఎస్ నుంచి ఇంపోర్టెడ్ బాటిల్ ఇది. అయితే 40 రూపాయలు పెంచారు ఇప్పుడు, దీని మీద కూడా 40 రూపాయలు పెరిగింది. ఫుల్ బాటిల్ ఏ ఫుల్ బాటిల్ అయినా 40 రూపాయలు పెంచారు, 3570 రూపాయలు అయింది. అంటే ఇది ఒకటే బాటిల్ ఉన్నాయి ఇప్పుడు ఫారెన్ బాటిల్స్ అని ఇవన్నీ ఇది ఇంపోర్టెడ్ ఇక్కడ ఉంటాయి, ముందలు ఉంటాయి కదా, ఇక్కడ ఇంపోర్టెడ్. ఈ బాటిల్స్ అన్ని పోయినాయి, ఇవన్నీ వైన్ బాటిల్స్. ఇందులో కూడా ఇంపోర్టెడ్ వైన్ బాటిల్ ఉన్నాయి. కాస్ట్ ఎంత? ఇక్కడ లీస్ట్ వచ్చి 880 రూపాయలు ఉంది, 840. హైయెస్ట్ 3200, 3200 ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం రండి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ అంటే వైన్ బాటిల్, హైయెస్ట్ బాటిల్ ఒకసారి మనం రేట్ చూడబోతా ఉన్నాం. 3200 ఒక బాటిల్, వైన్ బాటిల్. ఇది స్పెషల్ ఏంటంటే కార్క్ మూత ఉంటుంది, కార్క్ అంటే చెక్క మూత ఉంటుంది. మీ మామూలుగా మనం వైన్ బాటిల్ ఇట్లా ఓపెన్ చేసినట్టు, లిక్కర్ బాటిల్ ఓపెన్ చేసినట్టు దీనికి సపరేట్ ఓపెనర్ ఉంటుంది. ఆ ఓపెనర్ తో ఓపెన్ చేస్తేనే వస్తుంది, లేదంటే అదర్వైజ్ ఇది పలగొట్టాల్సింది, లేకపోతే ఆ ఓపెనర్. ఓపెనర్ మన దగ్గర ఉన్నది, ఈ బాటిల్ తో పాటు ఓపెనర్ ఫ్రీ ఇచ్చేస్తాం, అంటే కస్టమర్ కి ఇచ్చేస్తాం. లేదంటే ఓపెన్ చేయలేం కదా దానికి, చేయలేరు కాబట్టి ఇది ఇవ్వాల్సింది, ఓపెనర్ ఇవ్వాల్సింది. కంపెనీ వాళ్ళు మాకు ఇస్తారు, మేము కస్టమర్ కి ఇచ్చేస్తాం. బాటిల్ పేరు ఏంది? సెట్టి వైన్, ఫ్రెడ్లీ వైన్, ఫ్రెడ్లీ సెట్టి కంపెనీ ఫ్రెడ్లీ. ఇక్కడ చాలా బాటిల్స్, ఇవన్నీ వైన్ బాటిల్ సంబంధించిన. ఇవన్నీ కలర్ బాటిల్ ఏంటది? చాంపియన్ వైన్ అండి, స్పార్కిల్, షూలా కంపెనీ వాళ్ళకి. స్పార్కిల్ వైన్, షూలా బ్రూట్ ట్రోపికల్ అని ఉంటుంది. ఇది చాంపియన్ వైన్ ఉంటుంది. దీని కూడా మూత వేరే మామూలుగా పార్టీస్ ఉంటాయి చూసినావా, ఆ పార్టీస్ టైంలో కూడా మన చాంపియన్ వంగిస్తా కదా, అది ఆ టైప్ ఉంటుంది. ఇట్లా క్యాప్ చేసుకో. ఓకే ఓకే. అంటే ఇక్కడ జనరల్ గా KF 250 బడ్వైజర్, KF అల్ట్రా, ఈ హెన్కిన్ అని ఉంటుంది. ఈ ప్రీమియం బీర్లు ఇందులో ఉంటాయి. మామూలు లైట్ బీర్లు ఏంటంటే పక్కన వైన్స్ ఉంది కదా, వైన్స్ లో ఉంటాయి. ఇప్పుడు మందు బాటిల్ హైయెస్ట్ బాటిల్ అంటే ఏ బాటిల్ ఉంది ఇక్కడ? ఇక్కడ 25,000 ఫుల్ బాటిల్ ఉంది మనకి. అది కూడా ఏంటంటే మనకు డిపో ఉందిగా, సపరేట్ నల్గొండ డిస్ట్రిక్ట్ సపరేట్ డిపో ఉంటుంది. అక్కడ అవైలబుల్ ఉన్న స్టాకే మేము తీసుకోగలుగుతాం, మా షాప్కి రావాలి. బయట నుంచి చేస్తే ఇల్లగేల్ అవుతుంది. అయితే ఇక్కడ ఉంది చూడండి బాటిల్, అది హైయెస్ట్ కాస్ట్ చూడండి, రాయల్ సల్యూట్ అంటారు. 25,100 రూపాయలు ఉంటుంది. చాలా డిజైన్ చాలా డిఫరెంట్ ఉంది. ఈ క్యాప్ కూడా వేరే మోడల్ లో ఉంది.
ఈ బాటిల్ వచ్చేసి 25,100. ఇది హైయెస్ట్ ఇప్పుడు ఈ బాటిలే. ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఓకే. ఇంతకుముందు బ్రాండ్ ఏంటంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది, కాకపోతే ఆ ఫార్ములా మన దగ్గర ఉపయోగించి ఆ బ్రాండ్ తోటి ఇక్కడ మనకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇది అయినా పక్కన హోగాడ్ అని ఉంటుంది. ఇది 270, చిన్న బీర్ కానీ 270 రూపీస్. ఇది ఇంటర్నేషనల్. ఓకే. చిన్న బీర్కే 270. అదే ఇంటర్నేషనల్ కాబట్టి 270. ఇవన్నీ ఇంకా బీర్లేగా. ఇవన్నీ ఇక్కడ వచ్చేసి ఇదేంటి? ఇది కింగ్ ఫిషర్. లో మనకి దాంట్లో మామూలుది 180 రూపీస్ ఉంటుంది. ఓకే. మామూలు బీరు అయితే రెగ్యులర్గా మన వేరే తాగేది. అయితే ఇది ప్రీమియం అన్నమాట. ప్రీమియంలో స్ట్రాంగ్, ఇది ప్రీమియంలో లైట్. అవి మినీ బీర్లు చిన్నవి. ఇవి హెన్కిన్ బీర్లు, ఇవి కూడా ఇంటర్నేషనల్. ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్ ఇక్కడ అంటే అన్ని బీర్లకు సంబంధించిన అన్ని దొరుకుతా ఉన్నాయి. అన్ని దొరుకుతాయి. ఏంటంటే మన నల్గొండ డిపో ఉందిగా, లిక్కర్ డిపో. ఆ డిపోలో ఏవే బీర్లు ఏవే స్టాకు అన్ని ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో మా మాటలు అయితే కంపల్సరీ ఉంటాయి. ఈ లిక్కర్ మార్ట్ సంబంధించి అంటే ఇది ఒకటే షాప్ ఉందా నల్గొండలో, ఇంకేమైనా ఇట్లా ఉన్నాయా? ఇంకొకటి ఉన్నదండి, మన రామ్గిరి డౌన్ లో ఉంటది. చాలా ప్రొడక్ట్ వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు రేట్లు పెరిగినాయి అంటే కస్టమర్స్ ఎట్లా అంటే తీసుకుంటున్నారా? అది మన బియర్తో కంపేర్ చేసుకుంటే లిక్కర్ రేట్ కొంచెం తక్కువనే తగ్గించారంటారు, పెంచారంటారు. ఎందుకంటే బియర్ రేట్ ఒక్కసారి ఏం చేశారంటే 210 ఉన్న బీరు 250 చేశారు, 40 రూపాయలు పెంచారు. అయితే దీని మీద ఏంటంటే ఒక క్వార్టర్కి 10 రూపాయలు, హాఫ్కి 20 రూపాయలు, ఫుల్కి 40 రూపాయలు పెంచారు. కాబట్టి పెద్ద బర్డెన్ లేకుండా తీసుకుపోతారు. కాకపోతే కొంతమంది ఉంటారు రెగ్యులర్ తాగేకి కొద్దిగా బర్డెన్ అనిపిస్తుంది, కాబట్టి తీసుకెళ్తారు. అంటే ఒక్క రోజు మొత్తం మీద అంటే కౌంటర్ ఎంత నడుస్తుంది? కౌంటర్ నడిచేది అంటే ఒక్క రోజు సేల్ ఒక తిరిగి ఉంటుందండి. ఇప్పుడు వీకెండ్స్లో వేరే ఉంటుంది, రెగ్యులర్ రన్నింగ్లో వేరే ఉంటుంది. ఈ మధ్యన రేట్లు పెంచినా కానీ బియర్ రేట్ పెంచినా కానీ కొద్దిగా డౌన్ అయిపోయింది రేట్లు. అమౌంట్ పెంచినా కొద్ది తగ్గిపోయింది. కస్టమర్స్ కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. బియర్ రేట్లు పెంచడం చూస్తున్నాం కదా. వాస్తవానికి గతంలో ఉన్నట్టు కాకుండా కొద్ది రేట్లు పెరిగితే రెగ్యులర్గా ధర కస్టమర్స్కు కొంచెం ఇబ్బందికరం అని చెప్పేసి కూడా మన కౌంటర్లో ఉన్నటువంటి బ్రదర్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్టు అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ రాక్ డాగ్ అంటే బ్లాక్ డాగ్ కానీ, తర్వాత రాక్పాడ్ కానీ, తర్వాత బడ్వైజర్ కానీ, బీర్లకు సంబంధించినటువంటి అన్ని ఆల్ ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. చూద్దాం ఇంకా అంటే తాగేటువంటి కస్టమర్లు కూడా అసలు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు, అంటే రేటు పెరిగితే బాగుంది అంటున్నారా, అంటే తగ్గిస్తే బాగుంది అనుకుంటున్నారా, అసలు ఎట్లా వాళ్ళ ఒపీనియన్ ఏందన్నది ఇంకా పూర్తిగా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం వైన్ షాప్ దగ్గర సిట్టింగ్ ప్లేస్లో ఇప్పుడు మందు బాబులు ఇక్కడ అంటే మందు సిట్టింగ్ ప్లేస్ మందు అవుతా ఉన్నారు. ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. అంటే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఎట్లా అసలు వాళ్ళ మాటల్లో పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి అన్న, ఇప్పుడు ఒక క్వార్టర్ మీద ఇప్పుడు ఆ రేటు పెరిగింది, 10 రూపాయలు 20 రూపాయలు సంబంధించి రేటు పెరిగింది. సార్ నమస్కారం సార్. మేము పొద్దున్న లేస్తే కష్టం చేసేవాళ్ళం. మేము ఎన్ని కష్టాలు చేసినా కూడా మా పంటలకు ఏదైనా కూడా గిట్టుబాటు ధరలు ఏవి ఉండలేవు. ఈ వైన్స్ దగ్గరికి మేము ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటోళ్ళం. మేము కష్టం చేసి ఈ వైన్స్ దగ్గర ఏమైందంటే మేము 190 రూపాయలు క్వార్టర్ అని మేము వస్తే ఇటుకు వచ్చారు 220 రూపాయలు అవుతుంది. మరి దీనికి ఎవరు ఏందన్నది కొద్దిగా మాకు 30 రూపాయలు పెంచారు. అవును సార్. మరి ఇప్పుడు ఇది ఏందన్నది మాకు కొద్దిగా అర్థం కాకుండా మా పరిస్థితి మాకే అసలు తట్టుకోలేకపోతున్నాం. అంత కష్టం చేసినా కూడా మా ధరలకి మేము ఎన్ని పంటలో పండిస్తాం, మా పంటలకు కూడా మేము దండాలు దశకాలు పెట్టి కూడా అమ్మాలి వస్తుంది. మరి ఎందుకు వాళ్ళ పంటలకి మా పంటలకి అట్టు ఉంటాయి, వాళ్ళ దానికి అట్టు ఉంటుంది. మరి ఇది ఎవరిని దోసుకోవాలని ఇట్లా చేస్తారు సార్ అన్నది కొద్దిగా దీన్ని ఒకసారి అందరూ తెలియపరచుకోవాలని చెప్తున్నాను. పేద ప్రజల పీడితంగా పన్ను వసూలు చేస్తుంది. మన మద్యం మీద రేట్లు పెంచి ప్రజల మీద చాలా భారం వేస్తుంది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి పేద రైతుల బతుకుని విచ్ఛిన్నం చేయకుండా, సామాన్య మీద భారం పడకుండా మద్యం రేటు తగ్గించి కష్టం చేసుకొని రోజుకు 700 రూపాయలు 500 రూపాయలు కొంచెం పనిచేసి పొద్దుగూకులు కష్టపడ్డ రైతు సేద తీరడం కోసం సాయంత్రం పూట ఎంతో కొంచెం మద్యం తీసుకోవడం వల్ల వాళ్ళకు భారం పడిపోతుంది. దయచేసి ప్రభుత్వం ఓన్లీ మద్యం మీదనే డిపెండ్ కాకుండా ఆదాయం కోసం అనేక మార్గాలు ఉంటాయి, వాటి ఎంచుకొని పేద రైతుల కష్టాన్ని హరించకుండా దయచేసి మద్యం రేటును తగ్గించి మధ్యతరగతి కుటుంబాలని ఆదుకోవాలి. ఇలా రేటు పంచుకుంటూ పోతే పేద ప్రజలు ఏం చేయాలి? కష్టపడతామే, మనం ఏం చేస్తాం?
కొద్దిగా తాగేసి ఇంట్లో పోయి నిమ్మలంగా ఉందామని మనం అనుకుంటాం. దీని మీదనే పెంచుకుంటే ఎట్లా చెప్పు? అది ఏమైనా వ్యాపారమా ఏముందా? ఇది బియ్యం మీద పెంచురు, ప్రతి దాని మీద పెంచురు. మనకే ఆటోలు చార్జీలు ఉండవు, ఏముండవు. ఆడికెళ్ళి ఈడికి రావాలి, పొద్దున్న సాయంత్రం కష్టపడాలి. మాట చెప్పన్నా, మనకు వచ్చేది ఏంది? మాకు వచ్చేది 700 600. ఇంట్లో చూసుకోవాలా, ఏం చేసుకోవాలా, ఆ టెన్షన్ తోటి కొద్దిగా తాగేసిపోదామంటే దీని మీద కూడా పెంచుకుంటా పోతే మేము ఎక్కడ పోవాలి? ఏం చేయాలి మనం? లేకపోతే ఆ సారా మొదలు పెట్టండి, మళ్ళా ఆ సారైనా తాగి సస్తాం మేము. ఆ సారైనా మొదలు పెట్టండి, ఆ సారైనా తాగిపోతాం మేము. ఆ సారా పని చేసిరు, దీని మీద పెంచురు. అప్పుడు ఎంత ఉండే? కోటరు 35 రూపాయలు ఉండే మా అయ్య తాగేటప్పుడు. నేను తాగి మొదలు పెట్టినప్పుడేమో 90 రూపాయలు ఉండే. ఇప్పుడు 90 రూపాయలు కాయించి చీప్ లిక్కర్లు అవన్నీ సరే పోతే పోనీ అని 10 రూపాయలు పెంచుకుంటూ పోతే మేము ఎక్కడ సావాలి? లేబర్ పని చేసేటోళ్ళం, మాకెట్లా ఉంటుంది? మేము ఎట్టనా తాగుతూనే ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాం. కష్టపడడానికి మాకు ఏంటంటే 10 రూపాయలు పెంచి మాకే వస్తుంది సార్. మాకు 10 రూపాయలు పెంచారు. పెంచి ఫస్ట్ అయితే ఒక పేపర్ అడ్వర్టైజ్ ఎవరైనా ఏది ఒక వేయాలి పేపర్ 10 రూపాయలు రేపటి నుంచి పెడుతున్నా అని పెట్టాలి మాకు. ఏం పెట్టకుండా మీరు అపోజిట్ మీరే పెట్టి మీరే పెంచి ఎట్లా సార్? మరి మేము కూడా బతకాలి సార్. మేము కష్టం చేసేటోళ్ళం. మేము కూడా మాకు వచ్చేది 10 రూపాయలతో ఏం పోయేది లేదు. మీరు 10 రూపాయలు అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మరి మీ ఎట్లా బతకాలి సార్? 10 రూపాయలు పెట్టారు మీరు, అంత 10 రూపాయలు పెట్టారు. 10 రూపాయలు ఒక బీదోళ్ళు మీరు చేస్తారు సార్. మొత్తం బీదోళ్ళే ఉండరు. పెద్దోళ్ళు అయితే 100 రూపాయలు ఎట్లా కట్టి పెడతారు. వాళ్ళు పెద్ద మందులు తాగుతారు వాళ్ళు. మాదేమో సార్, మేము చీప్ కూడా తాగుతున్నాం. మేము మా మీద అట్లా వేసేస్తారు సార్. మరి తాగే వారిని తయారు చేసేదే ప్రభుత్వం. ప్రజలు తాగుతానికి పోతలేదు. ప్రజలని మానసికంగా, ఆర్థికంగా ప్రభుత్వ పెద్దలు పెడదవ పట్టించి, ప్రభుత్వ నిధుల్ని పెడదారి పట్టించి, పేదలపై భారం మోపుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ జనానికి గవర్నమెంటే తాగుడు బాధ్యత నేర్పి, గవర్నమెంటే తాగుబోతులను చేసి, అదే గవర్నమెంట్ యాక్సిడెంట్ల రూపంలో తాగుబోతుల వల్ల మళ్ళీ పీపులు కూడా వీకి ఈడనే బార్ షాపులు పెడతారు. మీకోసమే బార్ షాపులు తెరుస్తున్నామంటారు. తాగుతాం. ఆర్థిక పరిస్థితుల లావాదేవీల వలన, మానసిక బాధల వలన, మానసిక ఒత్తిళ్ల వలన తాగితే 1 కిలోమీటర్కి ఒకరికి చొప్పున మళ్ళీ అదే చెకింగ్లు ఏర్పాటు చేసి తాగినందుకు ఫీజు అని 1000 రూపాయలు, ఇదని 1000 రూపాయలు, అదని 1000 రూపాయలు మళ్ళీ అదే గవర్నమెంట్ కోర్టులో కట్టించి కానిస్టేబుల్ కింద, లాయర్ మాట్లాడిన లాయర్ కింద, కోర్టు వారులు కూడా వాళ్ళు ఫీజుల వాళ్ళ మామూలు ప్రకారంగా చేసి అట్లా చేస్తున్నారు. అదొకటి ప్రభుత్వం గుర్తించాలి. ఈ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఒక వ్యక్తి ఏ వ్యాధితోనైనా చేరినట్లయితే అతనికి ఒక్క పూటకు 5000 మందులు రాస్తూ, మళ్ళీ ఇంకో గంటకు 5000 మందులు రాస్తూ, ఒక పేషెంట్కి 5000 మందులు, 6000 మందులు, 10000 మందులు చొప్పున రాసి ఆ మందుల మూటలు తీసుకొని పోయి, సూదిబూట్లు తీసుకొని పోయి పేషెంట్కు అటెండర్కి ఇస్తున్నాం తప్ప అందులో ఏస్తురా అనేది తెలుస్తలేదు. ఒక్క గవర్నమెంట్ హాస్పిటలే కాదు, ప్రైవేట్ సిబ్బంది కూడా ఒక రూమ్కు 18,000 నుంచి 20,000 రూమ్ల ఫీజులు ఇది ఈ మందుల వ్యాపారం చేసుకుంటా మందులలో అత్యధికంగా ఫీజులు వసూలు చేసే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం దారుణంగా దోపిడీ చేస్తారు. దాన్ని ప్రజలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దాన్ని ఒక్కొక్క హాస్పిటల్ని ఒక్కొక్క తీరుగా మీరు వచ్చి చెక్ చేయండి. ప్రభుత్వం తరఫున కాదు, ప్రజల తరఫున మీరు పనిచేయాలని. ఒక సామాన్యుడు బతకాలంటే చాలా కష్టంతో బతకాల్సిన పరిస్థితి ఈరోజు. అలాంటి సామాన్యుడు బతకలేకపోతుంది ఈరోజు. నువ్వు పెద్ద మందుల మీద ఒక ట్యాక్స్ కూడా పెంచకుండా చిన్న వాటి పేదలకు పొట్ట చేసిన మీరు కష్టం చేసుకొని వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు సంపాదించుకొని వచ్చి, 100 రూపాయలు సంపాదించుకొని వచ్చి ఒక చిన్న 90 కోట్లు తీసుకుందామంటే ఒక 90 మీద 10 రూపాయలు పెంచుడు. మీరు ఐబీ మీద కానీ ఇట్లాంటి వాటి మీద పెంచుడు కదా సార్. మీరు తాగేది కాస్ట్ తాగుతారు, మీ మీద పెంచుకోలేదు. మా మీద కష్టం చేస్తున్న బతుక వాళ్ళ మీద పెంచుడు మీరు.